ಸರ್ నా పేరు కృష్ణ. ನಾನು వైఎస్ఆర్ కార్యకర్తని. మిగతా కులాసులు కూడా మాకు వడ్డేవాళ్ళు. ఏమైందంటే మా ఇంటి ముందర చిన్న రోడ్ వేస్తున్నాము. ఆ రోడ్డు సంబంధించి ఆల్రెడీ వాల్మీకులకి మన వడ్డే వాళ్ళకి కొంచెం గొడవ ఉంది. ఆ రోడ్డును దగ్గరుండి వేపిస్తున్నాం అనే వాళ్ళు ఒక ఆలోచనతో నైట్ ఈరోజు నా పైన దాడి చేయడం ఏమంటే కారం వేసి కాసి నా మర్దాలని నా పైన కారం తల్లి నన్ను ఇంట్లో పండుకున్న బయటికి పిలిచి గొడవ చాలా దారుణంగా చేసినారు సార్. ఎన్ని గంటలు సార్ అప్పుడు 8 అయింది సార్, 8:30 అయింది సార్. వాళ్ళు వచ్చేసి వాడు బీజేపీలో తిరుగుతున్నాడు, ఆ పిల్లోడు నవరాజ్ అనే పిల్లోడు. ఇక్కడ మరి ఎమ్మెల్యే గారికి సర్వరెడ్డి గారికి ఫోన్ చేసి నన్ను మీకు నియోజకవర్గంలో ఉన్నాను, మీకు ఈ పార్టీకి పనిచేస్తానని చేసి మరి రెడ్డి గారికి ఫోన్ చేస్తున్నాం. అంతకుముందు మేము ఏం చేసినామంటే వాల్మీకులతో గొడవ పడినప్పుడు అందరూ బాగుండాలి కదా, కులానికి సంబంధించిన వాళ్ళని కలిసి నేను కూడా అందరూ మేలు కోరికేసి నేను అందరూ సమానంగా చూసుకున్నాను. ఈ రోజు నా పైనకి ఇంత దారిగా ఇంత పాలు కారం గుడ్డి కారం కలికేసి నా పైన ఇంత అత్యాచారాన్ని దిగబడినారంటే వీళ్ళు ఎంతటికైనా సిద్ధమే కదా అని నాకు కొంచెం చాలా బాధాకరమైన విషయం సార్. సార్ వడ్డే లక్ష్మణ్ భార్యలు ఇద్దరు, తర్వాత పోతే నవరాజు భార్య, వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క సార్ రాగమ్మ. చాలా అన్యాయాన్ని పాల్పడినారు సార్. నేను అంటే వీళ్ళపైన అంతకుముందు ఆల్రెడీ కంప్లీట్ అయింది సార్. వీళ్ళపైన నేను కూడా ఏమన్నానంటే వీళ్ళ కోసం మేము సపోర్ట్ ఎప్పుడు చేయము, ఎందుకంటే మేము అందరి కోసం బాగుంటే చేస్తాం. వీళ్ళు కొంచెం మెంటాలిటీగా వేరే రకంగా ప్రిపేర్ అవుతారు కాబట్టి వీళ్ళ కోసం మేము సపోర్ట్ చేయలేదు. ఆ సపోర్ట్ చేయలేకుండా కోసమే మేము నువ్వు బాయలకు పుట్టినావు, నువ్వు బాయలుగా సపోర్ట్ చేస్తావు, నువ్వు మా వడ్డే వాళ్ళు మీరు కాదు, ఇట్లా నా కొడుకు మా ఇంట్లో ఉండకూడదు, మా బయలులో ఉండకూడదు, అంతకుముందు కూడా మీ ఇండ్లు మీ ఆస్తులు మా తాత ముత్తాత కాలంలో మేము ఇచ్చినవే అని ఇది చాలా భయంకరంగా విషయాలు మాట్లాడికేసి నా కొడుకు చిన్న విషయంలో ఈశ్వరాన్ని కాసి నా కొడుకు పిల్లలకు అని చూడుకోకుండా అట్లా కొట్టుకేసి సార్ ఈడ కొట్టినారు, అట్లా చిన్న చేతి పైన నడుము కొట్టుకేసి ఇట్లా చిన్న గాయం మరి నా మర్దల్ని సార్ కొంచెం చిన్న గాయం నా మర్దలకు ఏళ్ళు కొరికినారు సార్. నా మర్దల పైన కూడా ఏళ్ళు కొరికేసి నవరాజ్ అనే వ్యక్తి చాలా విపరీతంగా దాడి సార్. ఇది మేము తిరగబడాలంటే మేము గొడవకు పాల్గొనలేదు, మేము అందరూ సమానంగా బాగుండాలని కోరుకుంటున్నాం. ఎక్కడుంది సార్? ఇప్పుడు కూటమి ఎమ్మెల్యే గారంటే ఇప్పుడు అందరికి ప్రతి ఒక్కరికి వెంట ఉండాలనేది కారణం లేదు. వీళ్ళు దౌర్జన్యం పాల్పడితే ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మాకు సాయిరెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు చెప్పారంటే మీరు ఎవరికి అన్నం చేయొద్దండి, మీరు ధర్మంగా అందరితో బాగున్నాడని చెప్పినాడు. మేము అట్లే ఉన్నాం ఈ రోజు వరకు. ఆయన మాటల మేరకు మేము ఎవరిపైన దాడి చేసి చరిత్ర కూడా లేదు మా పైన, మా పేర్లు వెతితే కూడా మేము అంత బాగున్నాం. ఈ రోజు ఈ నాయకులు ఒక రోజు 2 రోజులకు పోయేసి అంటే ఇంతకు ముందే కాదు రూలింగ్ మా రెడ్డి రూలింగ్ ఉన్నప్పుడే బీజేపీలో పోయేసి ఈ నాయన ఇంత అత్యాచారానికి దిగపడతాడో మాకు తెలియదు. ఇప్పుడు ఆయన ఏమో 10 సార్లు వచ్చినాడు వాళ్ళు చెప్పినారు అనేది ఇవన్నీ మేము అనుకోము, కానీ వీళ్ళు అలచల్ చేస్తున్నారు సార్. గతంలో వీళ్ళకి సపోర్ట్ ఎవరు ఇచ్చినారు అనేది వీళ్ళకి ధైర్యం వీళ్ళకే తెలియాల, కానీ మా మాట ఎవరికి భయపడలేదు ఇంతవరకే. మేము మా పనే మేము చేసుకొని బతుకుతున్నాం. నేను ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ ని, ఎవరి జోలికి పోను. ఇదివరకు స్టేషన్ అయితే మేము ఆటికి పోయినా కూడా ఎఫ్ఐఆర్లు అయితే మా పైన ఏమీ లేవు, మేము ఎవరి జోలికి సాము. వీళ్ళు కావాల్సి చేసినారు సార్ ఇదంతా. ఇది నిజంగా చెప్పాలంటే వీళ్ళు బీజేపీ సంబంధించిన వాళ్ళే చేసినట్లేదు సార్. అది మనం ఎంతవరకు నిజం చెప్పలేదు తెలియదు, కానీ చేసే వాళ్ళు కూడా కొంచెం చిల్లర పనులు కొంతమంది పాల్పడతారు. ఆయన పైన కూడా అనకూడదు, చిల్లర వ్యక్తులు కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళ కోసం ఆయన పైన కూడా మనం ఏమాత్రం చెప్పము సార్. ఇది సార్ జరిగింది. నా పేరు వడ్డే కృష్ణ, కపటి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తని. గ్యారెంటీ కేసు బుక్ చేసే గ్యారెంటీ మరి నువ్వేంటి భయపడతావు? మరి ఊకోండి అయిపోయి చేసుకో నీ పన్ను చేసుకో నీ పన్ను చేసుకో. మరి గడపారులో కట్లు పడుకుని ఇది
బండ పెరిగే పాత చెప్పారు కదా తోగేకే మనకి బండి పాత చెప్పారు కదా అంటే వాన వద్దుకో జన్ననా మరి మనిషి చెప్తే ఎవరు కట్టబ్బా అని చెప్పాను కొట్టమను ఎవరు కొడతారా ఎవరు కొట్టరు పో ఎవరు కొడతారు అట్లా కొట్టారు ఏ చిన్నోడా నమ్మా నన్ను వాళ్ళకి చెప్ప బాగా మాట చెప్తే అప్పుడే కట్ తీసుకుని లోపల పోయి అది తీసుకో అది వీడియో పడుతుంది కదా కట్ లోపల తీసుకోపా లోపల తీసుకోదాన్ని దాంతో ఏం పోనా లోపల తీసుకో అన్నా కిషన్ ఇప్పుడు నువ్వు బండి ఆడపడమని చెప్పు అది పాతమని చెప్పు అంతే ఇటు జర్ర గోడ పక్కన బండి బతుకో అక్కడ అప్పుడు నా చెప్పాను నాకన్నా నేను అల్లర్లే నా కన్నా చెప్తాను మీరు ఏమంటే బాగా ఇంట్లో